రైతు బంధు పథకం ప్రారంభించి నేటితో 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వనపర్తి నియోజకవర్గం పెబ్బేరు బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రైతులతో కేక్ కట్ చేయించారు. రైతుల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు బంధుకు 5 ఏళ్లు పూర్తయ్యాయని 1000 ఏళ్లు అలాగే వర్ధిల్లాలని అన్నారు. రైతును గుర్తించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని, ఎకరాకు ఏడాదికి 10,000 చొప్పున ఇప్పటి వరకు 10 విడతలలో 65,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమ అయ్యాయన్నారు. ఈ యాసంగిలో 63.97 లక్షల మంది రైతులకు 144.35 లక్షల ఎకరాలకు 7,217.54 కోట్ల సాయం అందిందని తెలిపారు. మొదటి సంవత్సరం 4,000 ఎకరాకు ఒక సీజన్ కు, ఆ తర్వాత దీన్ని 5,000 ఒక సీజన్ తీసి ఎకరాకి ఏడాది 10,000 రూపాయలు వేస్తున్నారు. ఒక్కొక్క ఊరికి ఎన్ని కోట్లు వస్తుందని ఇంతకుముందు చెప్పినా, ఏ ఊరికి కూడా 7 కోట్ల నుంచి తక్కువ వస్తలేదు. ఎంత చిన్న ఊరైనా ఇప్పటికి వచ్చిన డబ్బే 10 విడతలు కలిపి కమలాపూర్ నాగరాలకు 10 కోట్ల పైన వచ్చింది. పెద్ద పెద్ద ఊర్లు ఒక్కొక్క ఊరికి 25-30 కోట్ల రూపాయలు వచ్చిన ఊర్లు ఉన్నాయి. ఇప్పుడు రంగాపురము, సూవూరు, గుమ్మడం లాంటి ఊర్లకు, సాగాపురం లాంటి ఊర్లకు 18 కోట్లు, 20 కోట్లు, 25 కోట్ల రూపాయలు వచ్చినాయి ఒక్క రైతు బంధు కిందనే. సో ఇది రైతు బంధు కానీ, సాగునీళ్లు కానీ, ఉచిత కరెంటు కానీ, బీమా కానీ, రైతు పండించిన పంటల్ని సకాలంలో కొనుగోలు చేయడం కానీ, వీటన్నిటి కారణంగా 2 పెద్ద ప్రయోజనాలు నెరవేరినాయి. ఒకటి, పెద్ద ఎత్తున రైతాంగం వ్యవసాయాన్ని చేపట్టడమే కాక 1 ఇంచు భూమిని ఖాళీ లేకుండా శిస్తులు చేస్తున్నారు. 2 అద్భుతమైనటువంటి పంటలు వస్తున్నాయి. దీంట్లో ఇంకో గొప్ప విజయం ఏంటంటే, పని చేసుకొని బతకడం నామోషి కాదు. పని చేసుకొని బతికితే కష్టం చేసి బతికే రైతు కంటే గొప్పోడు ఎవడు లేడు ఈ లోకంలో అని రైతులు రుజువు చేస్తున్నారు కదా. రైతుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచి, రైతుల ధైర్యాన్ని పెంచి, ఇంతకుముందు రైతుల్ని చిన్నచూపు చూసేది లోకం. నువ్వు రైతు అనేటువంటి వాడు ఎవ్వరికి బెదిరింపని లేదు. నువ్వు ఎన్ని మోటార్లు పెట్టుకుంటున్నావు, ఎంత కరెంటు వాడుతున్నావు, నువ్వు ఎంత పని చేసినావు, అడిగే 4 రూపాయలు అడిగే దిక్కులేదు. నీ ఇష్టమునంతా చేసుకో. నీ భూమి ఉండి, నీళ్ళు అవసరం ఉండి, వసతి ఉంటే 10 మోటార్లు పెట్టుకున్నా నువ్వే కారం కట్టేది. ఆ సర్వీస్ ఛార్జ్ అనేది 30 రూపాయలు తప్ప మీటర్లకు కట్టేది లేదు. ఫ్రీ కరెంట్. వీటి కారణంగా తెలంగాణలో ఆర్థికంగా ప్రజలు నిలదొక్కుకోవడమే కాక సాంఘికంగా కూడా వచ్చిన గొప్ప పరివర్తన, ఒక గొప్ప మార్పు ఏంటంటే, ఇది ప్రపంచం అధ్యయనం చేస్తున్నది, ఐక్యరాజ్య సమితి అధ్యయనం చేస్తున్నది, భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. నిన్ననే మా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఒక టీమును పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో వ్యవసాయాన్ని మేలు చేయడం వల్ల జరిగినటువంటి లాభాలేంటి, సమాజానికి వచ్చినటువంటి అదనపు మార్పేమి, ఏం మేలు జరిగింది సమాజానికి, ఒక రైతులు బాగుపడమేనా ఇంకేమన్నా అది ఇట్లా అధ్యయనం చేసేది. అదనపు మార్పేమి, ఏం మేలు జరిగింది సమాజానికి, ఒక రైతులు బాగుపడమేనా ఇంకేమన్నా అది ఇట్లా అధ్యయనం చేసేది. చాలా మంది ఈ సాంఘిక జీవనాన్ని, సోషల్ లైఫ్ అంట, సాంఘిక జీవనాన్ని, సమాజాన్ని అర్థం చేసుకునేటువంటి సామాజిక శాస్త్రవేత్తలు చెప్పినటువంటి సూత్రం ఏంటంటే, తెలంగాణలో సాగునీళ్ళు కానీ, వ్యవసాయం కానీ, వ్యవసాయాన్ని బలోపేతం చేసే చర్యల మూలంగా తెలంగాణ సమాజం మొదటిసారి ఒక 100 ఏళ్ల కాలంలో, ప్రధానంగా 60-70 ఏళ్ల కాలం గడిచిన 60-70 ఏళ్ల కాలం తీసుకుంటే, రజాకార్ల జమానా నుంచి, నక్సలైట్ల జమానా నుంచి, కమ్యూనిస్టుల జమానా నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే సమాజంలో ఇలా శాంతి నెలకొన్నది. మునుపెన్నడూ లేనంత శాంతి ఇలా తెలంగాణ సమాజంలో ఉన్నది. దానికి కారణం కేసీఆర్ తీసుకున్నటువంటి వ్యవసాయ అనుకూల విధానాలే శాంతికి కారణం అని చెప్పి అది ప్రకటించారు. ఇది ఏంది గొప్ప పరివర్తన ఈ దేశంలో జరిగింది. ఇది దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాల్సింది ఏంటంటే, ఇది రాష్ట్రంలో ప్రజలు శాంతియుతంగా ఉండాలంటే ముందు వాళ్ళ కడుపులో వెళ్ళబడి
వాడు చేసుకోనికి చెదిరిన పని ఉంటే